అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి పండుగ వచ్చింది కదండి, అందరూ పప్పలు వండుకుంటారు. మేము కూడా వండుకుంటాం అరిసెలకి. ఇవిగోండి బియ్యం నానబోస్తుంది అనమాట మా అత్తమ్మ. ఇదిగో ఆడియడానికి పంపిస్తానండి. తడి దాంట్లో ఉన్న నీళ్లు మొత్తం పోవాలని మొత్తం ఆరబెట్టేసాను. ఇదిగోండి బకెట్లో పోసి పంపిస్తున్నాను అనమాట మిల్లు దగ్గరికి. ఈరోజు అరిసెలు వండుతున్నారు మా అత్తమ్మ వాళ్ళు. మొత్తం ఫిల్ వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి బియ్యం దీంట్లో పోసేసాను, పంపిస్తున్నాను అనమాట. ఆడిచ్చుకొస్తారు వెళ్ళి. మధ్యాహ్నం ఏమో వండుతారు పప్పులు, చూపిస్తాను మీకు. అదిగోండి బెల్లం అవన్నీ తీసుకొచ్చేసాము, నేను మా ఆయన కలిపి. బెల్లం చితకొట్టేస్తున్నారు మా అత్తమ్మ. బెల్లం చితకొట్టేసిన తర్వాత పొయ్యి వేయమంటేశారండి. అదిగోండి చూడండి, మా ఇంటి పక్కన అక్క అనమాట, ఆవిడ హెల్ప్ చేయడానికి వచ్చారు. అదిగోండి మా అత్తమ్మ పొయ్యి మంటేసేసి ఇంకా పాకానికి రెడీ చేసుకున్నారు. బెల్లం అయి చితకొట్టేసి నీళ్ళు అయి పోసారండి. ఎక్కువ కాదు, కొంచెమే కొలత ప్రకారం అనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టేసి పాకానికి చేస్తున్నారు. అదిగోండి మళ్ళీ దాంట్లోనే పంచదార కూడా వేస్తారంట. ఒక గ్లాసు 2 గ్లాసులు అలాగే వేసారు. అదిగోండి మా అక్క అనమాట ఆవిడ. అదిగోండి అయిపోయిన తర్వాత మళ్ళీ వడకట్టారండి. కొంచెం బెల్లం అంతా కరిగేదాకాను పొయ్యి మీద ఉంచి తర్వాత వడకట్టారండి. ఎందుకంటే ఇసుకొచ్చిద్దంట. వడకట్టేసిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టేశారు. అదిగోండి చూడండి. ఇంకా మా అత్తమ్మ ఏమో పక్కన నుంచున్నారు. వాతావరణం కూడా చూడండి ఎంత బాగుంది. ఈవిడ కూడా అత్తయ్యేనండి, ఇంటి పక్కనండి మా అత్తమ్మ. ఈ అత్తయ్య గారు కూడా ఇంటి పక్కనే. ఇంకా పాకం అయ్యి చూసేస్తున్నారు అనమాట, ఎలా ఉంది ఏంటి అని పాకం చూస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఈ అక్క కూడా మా ఇంటి పక్కనే. అదిగోండి వాళ్ళ బాబు అండి, ఆ బాబు. ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా పాకం కూడా అయిపోయింది. అదిగోండి ఇంకా దాంట్లో పిండి వేసేసి తిప్పడానికి ఇంకా పక్కా తిప్పేసారనమాట. అదిగోండి చూడండి, ఇంకా మా అత్తమ్మ కూర్చొని తిప్పడానికి రెడీగా అవుతున్నారనమాట. అదిగోండి ఒకళ్ళేమో పిండి వేయటం, ఒకళ్ళేమో కలపటం. అదిగోండి గడ్డలు కట్టకుండా తిప్పుతున్నారు. కానీ అరిసెలు మాత్రం టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అదిగోండి పాకం చేసేటప్పుడు దాంట్లో నెయ్యి కూడా వేసారండి. నెయ్యి, యాలక్కాయలు, పంచదార పొడి అవి కూడా వేసారు. టేస్ట్ బాగుంటుందంట. అదిగోండి యాలక్కాయలు, పంచదార పొడి కూడా అదిగో మిక్సీ పట్టేసాను నేనే. ఆ యాలక్కాయల పొడి కూడా వేసేసారు. నిజంగా టేస్ట్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుందండి. అదిగోండి పిండి వేసి మొత్తం కలుపుతున్నారు చూడండి. పల్లెటూరు వాతావరణం కదా, అసలు పల్లెటూరులోనే అది కట్లు పొయ్యి మీద అని అంటే అసలు ఆ నిండి వేరు. అది కాక ఇంటి చుట్టుపక్కల అక్కలు, పిన్నులు వాళ్ళందరూ వస్తారనమాట. అదిగోండి అక్క మా ఇంటి పక్కన అక్క కూడా కలిపి హెల్ప్ చేసింది అనమాట మా అత్తమ్మకి. మా అక్క కూడా, మా అత్తమ్మకి అక్క వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. చూపిస్తాను చూడండి, హెల్ప్ చేయడానికి వచ్చారు. నేను కూడా ట్రై చేశాను, కానీ అసలు నిజంగా చేతులు ఏమో నొప్పి వచ్చేసేసినాయి. పాకం టైట్ అయ్యేటప్పటికి అసలు ఏమో నొప్పి వచ్చేసినాయి, చేతులు తిప్పలేకపోయినా. అక్క వాళ్ళు కూడా ఎలాగో బలవంతంగా తిప్పేశారు. అదిగోండి ఆ బాబు అక్క వాళ్ళ బాబు అనమాట. అయినా సరే హెల్ప్ చేయడానికి వచ్చింది బాబు ఉన్నా కూడా. ఇంకా తర్వాత కూర్చుని ఇంకా వండ్లు అవి చుట్టుకుంటా నేనేమో వండ్లు అవి చుట్టాను. అక్క ఏమో ఒత్తేసేసి వేస్తుంటే మా అత్తమ్మ తీశారు పప్పలు. అదిగోండి మేధనుష్ బాబు ఏమో పక్క నుండి వీడియో తీస్తున్నాడు. పాపనేమో ఉయ్యాల్లో వేసాము. ఇంకా మధ్యలో ఆమె లేగడం, నేను వెళ్ళి మళ్ళీ ఆ పాపను చూసుకోవటం సరిపోయింది. ఇంకా మా ఆయన మా మామయ్య వాళ్ళేమో పనికి వెళ్ళిపోయారు. పనులు టైం కదా, పనులకి వెళ్ళిపోయారు. ఇంకా అదిగోండి చిన్న చిన్న వంటలు చేశాను. మా మేధనుష్ బాబు కూడా హెల్ప్ చేశాడు. అయిగోండి నువ్వుల పప్పులండి, నాకు చాలా ఇష్టం నువ్వుల అరిసెలు. మా బాబు ఏమో నేను కూడా చేస్తాను మమ్మీ అని కూర్చున్నాడు. ఇంకా తర్వాత మా ఇంటి పక్కన పిన్ని వచ్చింది. ఆ పిన్ని కూడా హెల్ప్ చేసింది అనమాట వచ్చి మా అత్తమ్మకి అక్కకి. అదిగోండి ఇంకా పిన్ని వండలు అవి చుట్టిస్తే ఆ అక్కేమో పప్పలు వద్ది నూనెలో వేసింది. మా అత్తమ్మేమో తీసి పప్పలు పక్కన వేసారనమాట. అవిగోండి చూసి నవ్వమంటే సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తున్నానని. అయిగోండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నీళ్ళు ఏమో పొయ్యిన పెట్టారు మా అత్తమ్మ పాపకి. అవ్వకండి అరిసెలు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.